ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ సత్యం బైబిల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. ఇక్కడ నీ ఆహారమును నీళ్ల మీద వేయుము అని, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును అని ప్రసంగి అంటున్నాడు. అనగా నిజముగా ఆహార పదార్థాలను నీళ్లలో వేయమని ప్రసంగి ఉద్దేశం కాదు. ఇక్కడ దీని అర్థం, ఆహారం నీళ్ల మీద వేయడం అంటే మనకున్న దాంట్లో ఇతరులకు సహాయపడము అని. అలా చేసినట్లయితే దానికి తగిన ప్రతిఫలం కూడా మళ్ళీ కనబడుతుందని అంటున్నాడు. ప్రియులారా, బీదలకు ఎవరైతే సహాయపడతారో వారు దేవునికి అప్పు ఇస్తున్నారు. దేవుడు తన అప్పులను తీర్చేస్తాడన్న విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. వడ్డీతో సహా తీర్చేస్తాడు. దీన్ని బట్టి పేదలకు ఇచ్చే విశ్వాసులు పరలోకంలో సంపదలు కూడబెట్టుకుంటున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయెను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయెను. మనము మేలు చేయుటయందు విసుకకయుందము, మనము అలేక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము అని. ప్రియులారా, దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండము కాలిపోవును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అటివాడు దీవెన నొందును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు అని. ప్రియులారా, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి, మీరు ప్రతి విషయంలో పూర్ణోధార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము అని. సహోదరి సహోదరులారా, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుష్యులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయున్నది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలే నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా ఆహారమును నీళ్ళ మీద వేయాలని, చాలా దినములైన తర్వాత అది మాకు కనబడునని, బీదలకు ఎవరైతే సహాయం చేస్తున్నారో వారు నీకు అప్పు ఇస్తున్నారని, నీ అప్పులను నీవు వడ్డీతో సహా తీర్చేస్తావని తెలియజేశావు. తని నీకు స్తుతులు. దేవా, మేము మేలు చేయుటయందు విసుకక అలేక మేలు చేయుచు తగిన కాలమందు పంట కోసే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము మందులము కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను
వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మాలో ప్రతి వాడును మా నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మేమిదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరిచే వారముగా ఉండుటకు కృపచూపమని మేము ప్రతి విషయంలోనూ పూర్ణోదార్య భాగ్యము గలవారమగునట్లు మా నీతి ఫలములు నీవే వృద్ధి పొందించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.